టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే. పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం. అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, దాంతో మేం ఇబ్బందులు పడ్డాం, మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే యుద్ధమేనని కామెంట్. చూసినా ఎంత బలుపు అంటే అమెరికా బ్రిటన్ అట ఈ రెండు దేశాలు ఈ పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందించడం వల్ల టెర్రరిస్టులకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. నేను చెప్పలే నిన్న, ఈ ట్రంప్ గాడే వీడు గెలిచినాకనే మన ధరలు అమాంతంగా పెరిగినాయి, మన మార్కెట్ షేక్ అయిపోతున్నది, అతలాకుతలం అయిపోతున్నది, ఆగమాగం అవుతున్నది. వానికేమో చైనాని తట్టుకునే శక్తి లేదు అమెరికానికి. అత మీద కోపం తుత్త మీద తీసినట్టు వాడు చైనాని తట్టుకోలేక మన మీద టారిఫ్లు వాడు పెంచుతున్నాడు. పెంచుకుంటా పైగా ఇటు పాకిస్తాన్ని ఎగేస్తున్నాడు. పాకిస్తాన్ని ఎగేసి అక్కడ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు పాల్పడలేక వాడు తెర వెనుక వాళ్ళకు సహకరించి మన మీదకి వాడిని ఉసిగొల్పి మళ్ళీ మనం వాడుదా అనుకుంటా అంటే మళ్ళీ వీడు పెద్ద మనిషిలాగా వచ్చి మన పంచాయతీ తీరుస్తామని వీడు చెప్తాడు. బ్రిటన్ కూడా మరి ఎందుకు ఈ పాకిస్తాన్కి సహకరిస్తుంది? బ్రిటన్ కూడా పాకిస్తాన్కే సహకరిస్తుందట. యుద్ధానికి వస్తావా రా, యుద్ధానికి వస్తావా తాత రా, జరరా మరిగా యుద్ధానికి వచ్చినాక నీ కథ ఏందో నువ్వేందో అని చూస్తావు. చూసి మీకు సిగ్గు రావాలరా. మొత్తం మీకు కొన్ని ప్రాంతాలే తుడిచిపెట్టకపోతే తప్పించి మీకు సిగ్గు రాదు. ఆ దినేష్ కనేరియా క్రికెటర్ను చూసి సిగ్గు తెచ్చుకొని వెదవల్లారా. ఈ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆ దినేష్ కనేరియాను చూసి సిగ్గు తెచ్చుకో. ఆయన ఎంత మంచిగా మాట్లాడుతాడు. మనది ఉగ్రవాద దేశంగా ఎందుకు తయారవుతున్నది, ఆ ఇండియా మన మీద దుమ్మెత్తిపోస్తున్నది, మాకు సిగ్గు అనిపిస్తున్నది. మీ 11 మంది క్రికెట్ జట్టు ఒకవేళ క్రికెట్కి పోతే కూడా వాళ్ళని కూడా ఉగ్రవాదులను లాగా చూసే అవకాశమే ఉన్నది. వాళ్ళను కూడా ఎవడు అభిమానించకుండా వచ్చే వరకు ఉన్నది. అక్కడికి తెస్తాను. కాబట్టి ఇక్కడున్న ముస్లింలు ఎవడైనా భారతదేశం ఇది, ఈ దేశం మాదనే భావనతోటే బతుకుతే బతుకురు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోరు. ఇబ్బంది ఏం లేదు. వీడు ఆట ఎంత బలుపు వీనికి. రక్షణ శాఖ మంత్రి ఆట వీడు మనతోటి యుద్ధానికి సిద్ధమే అంటాడు వీడు. మీరు వీని బతికెంత, వీడెంత, వీని దేశం ఎంత? శాశ్వత సభ్యత్వం కలిగిన 5 దేశాలలో మాదొక దేశం రా బాబు. ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ జనాభాలో కనీసం 10% ఉన్నది మా దేశ జనాభా. 29 రాష్ట్రాలలో ఏ ఒక్క చిన్న రాష్ట్రమైనా మీ మీదికి విడిచిపెడితే రాష్ట్రానికి 1,00,000 మంది చొప్పున పంపించిన నీ దేశమే ఉండదు. 1,00,000 మంది కూడా అవసరం లేదు. నువ్వు మేమిద్దరం ఒక అగ్రిమెంట్ రాసుకొని యుద్ధం చేద్దాం ఏదన్నా గ్రౌండ్లో, మా తరపున కొందరు పంపిస్తాం, మీరు రారు. కొడుకులారా చీమలను నడిపడేసినట్టు నడిపడేస్తాం. పందుల్లాగా పిల్లలను కనడం, పిల్లలకు చదువు శాతం చెప్పకుండా ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశం మీదకి దూరడం. ఏంద్రా ఈ పాలిపగ పంచాయతీ, ఈ దయాదుల పంచాయతీ ఎవరి కోసం? బతకారా అరంధ్ర భూమి మీద 4 రోజులు బతకరు, బతకనియరు.